నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. రామోజీరావు గారు గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు వెలుగులు ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి పంచడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఈరోజు ఆయన తెలుగుకి మాత్రమే కాకుండా సినీ రంగానికి, తర్వాత ఎంతోమంది పాత్రికేయులకు ఆయన ఇచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఈరోజు పత్రికా రంగాన్ని ఒక స్థాయిలో నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఈరోజు లేకపోవడం ఎంతోమందిని కలిచివేస్తున్నటువంటి విషయం. అయితే ఈనాడు సంస్థల్లో ఎంతో కాలం పనిచేసినటువంటి వ్యక్తులుగా మార్గదర్శి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మార్గదర్శి వివాదం గురించి ఎన్నోసార్లు ప్రజల ముందుకు కొంత వివరంగా చెప్పినటువంటి వ్యక్తులుగా కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామోజీరావు గారు, వారి ప్రయాణం, ఎందుకు తెలుగు ప్రజలు, తర్వాత తెలుగు ప్రజలు మాత్రమే కాదు, భారతదేశంలో ఎవరు ప్రధానులుగా అధిష్ఠించిన వారు రామోజీరావు గారి గురించి తెలుసుకుంటారు, రామోజీరావు గారిని కలిసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంత ప్రాధాన్యత ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆయనకు అంత ప్రాధాన్యం ఇస్తారు, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన పేరుని ఎందుకు అంతలా వేణోళ్ళ కొనియాడుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. రమేష్ గారు నమస్కారం. మీరు ఈనాడులో చేసినటువంటి అనుభవంతో పాటు నేను చెప్పినట్టు మార్గదర్శి గురించి మనమే కొన్ని ఎపిసోడ్స్ చేసాం. మొదట నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, అసలు రామోజీరావు గారికి మీరు ఏ పేరు పెడతారు? చాలామంది రకరకాలుగా ఎప్పుడు సంబోధిస్తూ ఉన్నారు కదా, మీరు ఏ పేరు పెడతారు? అంటే ఒక్క మాటతోటి ఆయన వర్ణించడం కష్టం. డెఫినెట్గా బహుముఖ ప్రజ్ఞ ఉన్నవాడు, ఎవరెస్ట్ సమానుడు అని అనడం నాకు ఇష్టం. ఎందుకంటే ఏ రంగంలో ఉన్నా కూడా ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తు మనిషి, అది ఏ రంగమైనా కావచ్చు. వ్యాపారవేత్తగా, ఒక మీడియా సామ్రాజ్యానికి అధిపతిగా, అలాగే ఒక వ్యక్తిగా కూడా అతను నిజంగానే మేరునగ ధీరుడు, అందులో సందేహం లేదు. ఇందాక మాట్లాడుతూ అన్నావు కదా, ఈ ప్రధానమంత్రులు వాళ్ళు వీళ్ళు కూడా వెళ్తుంటారు ఆయన దగ్గరకని. చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే, రామోజీరావు గారు ఎన్నడూ ఇంత థిక్ ఆఫ్ యాక్షన్ ఉన్నాడు ఆయన. అంటే జరుగుతున్న పరిణామాల మధ్యలో ఉంటాడు కదా ఆయన పత్రిక ద్వారా. డెఫినెట్గా ఆయన తిట్టుకునేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు అందరూ ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటి వ్యక్తి ఎన్నడూ ఎంతోమంది తనకు తెలిసిన, ఎంతో క్లౌట్ తనకున్న ఒక ప్రధానమంత్రి దగ్గరకు కానీ, ఒక ముఖ్యమంత్రి దగ్గరకు కానీ, ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరకు కానీ ఆయనంతటా ఆయనగా వెళ్ళి కలవడం అనేది ఎప్పుడైనా చూసారా? జరగలేదు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలా అంటే అది అహంకారం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక పత్రిక నడుపుతున్న వ్యక్తిగా వేరే వాళ్ళ దగ్గరికి తాను వెళితే తాను ఏదో ఆశిస్తూ అక్కడికి వెళ్ళాను అనుకుంటారు. కాబట్టి నాకు ఇటువంటి అవసరాలు లేవు, నాకు ఇటువంటి అవసరాలు ఉన్నా నేను అడగను అనే మెసేజ్ని కన్వే చేయాలి ఆయన. అందువల్లనే మహామహులు బీజేపీ నాయకులు కావచ్చు, గతంలో చాలామంది నాయకులు కావచ్చు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గతంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడమే కానీ ఆయన ఎప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి కాదు. కరెక్ట్. నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళలేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా వెళ్ళారు. ఏదో ఒకసారి కలిసారట. అటువంటి వ్యక్తి అతను. అంటే నాకు ఎవరితో అవసరం లేదు, అంటే అవసరాల కోసం మనుషులను కలిసే వ్యక్తి కాదు ఆయన. అదేవిధంగా ఇవాళ ఒక చిన్న టీవీ ఛానల్, ఒక చిన్న పత్రిక పెట్టుకొని ఇంకేముందో నాకు బోల్డంత పలుకుబడి ఉంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకొని నేను ఎండీనో చైర్మన్నో అని చెప్పుకొని రాజకీయ నాయకులతోటి భుజం రాసుకోవాలని, ప్రభుత్వంలో ఏదో పదవి పొందాలని ఇట్లా ప్రయత్నిస్తూ ఉంటారు జనరల్గా. మీడియా రంగం అట్లా అయిపోయింది. కానీ ఆయన ఏనాడు ప్రభుత్వం నుంచి, అక్కనే ఆయన ఏనాడు ప్రభుత్వం నుంచి ఏమంటారు ఎర్ర ఏగాని కూడా ఆశించాల.
చాలామంది తెలిసి తెలియక మాట్లాడతారు రామోజీరావు గారి గురించి, చరిత్ర తెలియదు వాళ్ళకి. ఇప్పుడు రామోజీరావు గారి స్థాయికి, ఆయనకున్న ప్రతిష్టకి, ఆయనకున్న క్రెడిబిలిటీకి, ఆయన ప్రభుత్వాన్ని ఏదైనా అడిగి తీసుకోగల గల శక్తి ఉన్నది ఆయనకి. ఆఫ్ కోర్స్. కానీ ప్రభుత్వం దరిదాపులు కూడా వెళ్ళాయి ఇప్పుడు ఆయన. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపాడు రామోజీరావు గారు, అందరికీ తెలిసిన విషయం ఇది. 83లో గెలిచాడు భారీ మెజారిటీతోటి. ఎన్టీ రామారావు గారు ఇట్లాంటి వ్యక్తి ఉండాలి ప్రజా జీవితంలో, రాజకీయ రంగంలో అనుకొని, మీరు కనీసం ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండండి ఓహో, రామోజీరావు గారు అని అడిగారు. ఓకే. అది కాకపోతే కనీసం రాజ్యసభకైనా పంపించే అవకాశం కల్పించండి మాకు అన్నారు రామారావు గారు. రెండింటినీ రిజెక్ట్ చేశాడు ఆయన. ఓకే. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన అంటే వ్యక్తిత్వం? పత్రికా రంగంలో ఉండి నా పని పత్రిక నడపటం కానీ, ఓకే. దీన్ని అడ్డం పెట్టుకొని నేను రాజ్యసభకి వెళ్తాను, నేను ప్లానింగ్ కమిషన్ పదవి లేకపోతే మరో పదవి పొందుతాను, అది ఇష్టపడ్డా ఆయన. ఎందుకు ఇస్తున్నారు నాకు పదవి, ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? పత్రిక ఉంది కాబట్టి, నాకు పత్రిక నడుపుతున్నాను కాబట్టి ఇష్టపడలే ఇది ఆయన. నా బాధ్యత పత్రిక నడపటం కాబట్టి అదే పని చేయాలి. నేను రాజ్యసభకి వెళ్ళి ఏం చేస్తాను, అంతకంటే ఎక్కువ చేస్తాను పత్రికలో ఉండి. దీని నుంచి నేను ఏదో ఆశించట్లేదు. అంటే ఏదో పదవి కోసం కాదు చేసేది, ఇది ప్రజల కోసం అనేది క్లారిటీ ఉంది ఆయనకి. అందుకనే పత్రికే ప్రధానం కానీ తాను కాదు. మీరు ఇందాక మాట్లాడుతూ సామ్రాజ్యం అని అన్నారు, సంస్థ అనలేదు. ఈనాడుని సామ్రాజ్యం అన్నారు. అంటే సామ్రాజ్యం అనే అనుకోవాలేమో కదా. అంటే ఈనాడుని కాదు, మొత్తంగా ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం. వ్యాపార సామ్రాజ్యం. ఓకే. అంటే చాలా విస్తృతమైనటువంటి చాలా ఉన్నాయి కదా. ఓకే ఓకే ఓకే. అంత భిన్నమైనటువంటి వ్యాపారాలు చేసిన వ్యక్తి చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనూ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ నిజానికి ఈనాడు కంటే వేరే వ్యాపారాల్లోనే ఆయనకు ఆదాయం ఎక్కువ, లాభం ఎక్కువ. మార్గదర్శిలో చాలా ఎక్కువ లాభం. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనకి, ప్రియా పచ్చళ్ళు ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఆయన తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ఈనాడికి అంకితం చేశాడు. మీరు ఎప్పుడూ బహుశా మార్గదర్శి అంటే రామోజీరావు గారిది అని తెలియడమే కానీ, మార్గదర్శి యొక్క ఒక మీటింగ్లో ఈయన పాల్గొన్నాడు, ఈయన అందరికీ ఏదో అవార్డులు ఇచ్చాడు, ఇట్లాంటివి ఎప్పుడు వినుండరు. అసలు ఇదే కాదు, ఉషాకిరణ్ మూవీస్ ఉంది, మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన మన ఏమంటారు, షూటింగ్లో ఫ్లోర్ మీదకి వెళ్ళి నిలబడి నేనే దీని అందరికి ఓనర్ అని చెప్పి అక్కడ నిలబడి ఏదన్నా చేయడం కానీ, అసోసియేట్ కావడం కానీ, అంటే పబ్లిక్గా అందరికీ తెలుసు ఉషాకిరణ్ మూవీస్ అంటే రామోజీరావు గారు, ఇంకోటి కాదు కదా. ఈనాడుకి నిలబడమే అంటే ఆయన వ్యాపారవేత్త, అందులో సందేహం లేదు, బిజినెస్ మ్యాన్ రామోజీరావు గారు. కానీ దానితో పాటు ఆయనకి ఆ పబ్లిక్ స్పిరిట్ అనేది ఏ స్థాయిలో ఉందంటే, ఈనాడు పత్రిక ద్వారా వచ్చే డబ్బు తక్కువైనా దాంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ హిస్ లాస్ట్ 50 years. అందరికీ తెలుసు లేదో, ఈనాడు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. అవునా? ఓకే. 74లో పెట్టారు. దానికి సంబంధించి వాళ్ళు ఏదో ప్రత్యేక సంచిక ఇట్లాంటివి చేయాలని కూడా అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో ఈ 50 సంవత్సరాల కాలంలో ఎవ్రీ డే ఆయన వెళ్ళింది ఈనాడు ఆఫీస్కి. సరే, ఇప్పుడంటే రామోజీ ఫిల్మ్ సిటీలో అన్నీ చాలా ఉంటాయి అక్కడ, అది వేరే విషయం. కానీ ఈ మధ్య వరకు కూడా సోమాజిగూడలో ఈనాడు ఆఫీస్ ఉండేది, దాదాపు అందరికీ తెలుసు. అవునవునవును. ప్రతిరోజు ఆయన 10 గంటలకల్లా ఆఫీస్కి రావడం, ఈవినింగ్ 8 గంటల వరకు ఆఫీస్లో ఉండటం. ఎవ్రీ డే 50 years చేశాడు ఆయన ఆ పని. ఎందుకు ఈనాడుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం? డబ్బులు వచ్చేది అంత మార్గదర్శిలోనూ మరో కంపెనీలోనూ అయితే. అవును కదా. కానీ ఆయనకి ఈనాడు అంటే అంత ఇష్టం, దానికోసం అంత కష్టపడేవాడు ఆయన. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు పత్రికలు పెడతారు, లేకపోతే ఛానల్స్ పెడతారు. కానీ పత్రికని అంత మైక్రో మేనేజ్మెంట్ చేసిన వ్యక్తిని, మైన్యూట్గా ప్రతి విషయాన్ని తానే దగ్గరుండి చూసుకునే వ్యక్తిని, రోజులో ఎక్కువ భాగాన్ని
దానికోసమే వినియోగించిన వ్యక్తిని వేకుజామునే 5 గంటలకు లేచి ముందు ఫస్ట్ పేపరు ప్రింట్ అయిన పేపర్ వేడివేడిగా రాగానే దాన్ని మొదటి పదం నుంచి చివరి పదం వరకు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివి అందులో బాగా ఏమున్నాయి, ఏవి బాగా లేవు, ఏవి తప్పులు, ఏవి ఒప్పులు అని చెప్పి నోట్స్ రాసి దాని మీద చేసిన వ్యక్తి 50 ఏళ్ళుగా ఆయన ఒకడే. ప్రతిరోజు ఈనాడులో పనిచేసే వాళ్ళకి ఒక అనుభవం ఉంటుంది. అదేంటంటే పొద్దున ఉద్యోగానికి వెళ్ళగానే షిఫ్ట్లు ఉంటాయనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ లేకపోయినా అందరూ ఫోన్ చేసి కనుక్కునేది ఏంటంటే చైర్మన్ గారి కామెంట్స్ ఏంటి ఇవాళ. ఎందుకంటే ఆయన ఒక పేపర్ మీద చేసిన కామెంట్స్ రెడ్ పెన్తో రాస్తాడు ఆయన. ఆ ఎడిటర్లు అందరూనా వస్తే అది వస్తుంది వెంటనే ఈనాడు ఆఫీస్, ఎందుకంటే ఇంటి దగ్గర చేస్తాడు ఆయన. అప్పట్లో బేగంపేటలో ఉండేవాడు అనుకోండి, వేకుజామునే చేస్తాడు. ఆ పేపరు ఆ వెంటనే తీసుకొని ఒక వ్యక్తి ఇక్కడ ఆఫీస్కి వస్తాడు. పొద్దున షిఫ్ట్ నుంచి అందరూ చూడాలి అది. అందరూ చూస్తారు. అందులో పొగడ్తలు, తెగడ్తలు, తిట్లు, మెచ్చుకోళ్ళు అన్నీ ఉంటాయి. మెచ్చుకోళ్ళు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. ఆయన జనరల్గా రాసేది గుడ్, వెరీ గుడ్ అని రాస్తాడు. లేకపోతే హెడ్లైన్ సరిగ్గా అర్థం కావట్లా, అస్పష్టంగా ఉంది, క్వశ్చన్ మార్క్ పెడతాడు. వాక్య నిర్మాణం సరిగ్గా లేదు రాస్తాడు. ఏంటి వాక్య నిర్మాణం అని రాస్తాడు. ఈ వార్తకి ఇంత ప్రాధాన్యత అవసరమా అని రాస్తాడు. ఆయన గుర్తించే విషయం, లేకపోతే ఆయన చేత గుడ్ అనో లేకపోతే వెరీ గుడ్ అనో అనిపించుకోవాలని అప్పట్లో జర్నలిస్టులు బాగా న్యాచురల్లీ డెస్క్లో ఉండే వాళ్ళకి రెండూ ఉంటాయి. భయం ఉంటుంది, ఇవాళ ఏమైనా తిట్లు పడతాయా అని చెప్పి. తిడతాడు కూడా ఆయన బాగానే. ఏదో తప్పులు రాశారనుకోండి, పేపర్ని శంకరగిరి మాన్యాలు పట్టించొద్దు అని రాస్తాడు. అయితే ఆయనకి అపారమైన పేషెన్స్ కూడా ఉంది. ఏదో తిట్టాడు కదా అని ఉద్యోగం తీసేయడం అట్లా చేయరు. కానీ భయంకరమైన తప్పులు వరుసగా కనుక 3-4 సార్లు చేస్తే తీసేస్తారు. మొహమాట ఉండదు అందులో. తెలుగు గురించి ఎందుకు అంత ప్రాధాన్యాంశంగా తీసుకుంటారు ఆయన? అవును, తెలుగు పత్రిక నడుపుతున్నాను కాబట్టి తన బాధ్యతగా భావించాడు ఆయన. ఇప్పుడు ఈనాడు పేపరు తెలుగు భాషకి ఎంత సేవ చేసిందో అందరికీ తెలుసు. అందులో కవిత్వం లేదనో లేకపోతే క్రియేటివ్ రైటింగ్ సంబంధించి వెయ్యరేమి, అంటే మిగతా పేపర్లో పేజీలు ఉంటాయి కదా, ఆంధ్రజ్యోతులు అట్లా ఈనాడులో ఉండదు. అందుచేత ఈనాడు పత్రిక అంటే కొంతమంది రైటర్స్కి అంత సదభిప్రాయం ఉండదు. వాళ్ళు ఒక పేజీ ఏం పెట్టలేదు మా కోసం అని. కానీ ఆయన మొదటి నుంచి ఇది తగిన వేదిక కాదు అని అనుకునేవాడు ఈనాడు పేపర్. అది కావాలంటే వేరే పెట్టాలి కానీ ఇందులో ఉండకూడదు అవన్నీ. కానీ మామూలు ప్రజలు మాట్లాడుకునే భాష ఏదైతే ఉందో దాని గురించి ఆయనకి చాలా కన్సర్న్ ఉంటుంది. అంటే మనం మర్చిపోతున్నాం ఈ పదాలన్నీ. తెలుగు భాష కాకుండా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు. ఈనాడు పేపర్లో ఇంగ్లీష్ పదం వాడరు, మీకు తెలుసు కదా. కరెక్ట్. కొంతమంది ఎగతాళి కూడా చేస్తారు దానికి. అయినా కూడా నిలబడడం చాలా కష్టం. ఫోన్, సెల్ ఫోన్ అని కూడా రాయరు, చరవాణి, కంప్యూటర్ అని రాయరు, ఇలాంటివి రాయరు అందులో. అందుకే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను నేను. పేపర్లు నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీడియా సంస్థలు చాలా ఉన్నాయి మనకి, దేశవ్యాప్తంగా కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి. స్టైల్ గైడ్ అని చెప్పి ఇది ఈ విధంగా ఉండాలి, స్టైలు, రాత ఇట్లా ఉండాలి, పదాలు ఇట్లా వాడాలి అని చెప్పి సొంతంగా పుస్తకాలు రాయించి ముద్రించి వాటిని గైడ్లుగా పెట్టింది ఏకైక పేపరు ఈనాడే. ఎవరు చేశారు చెప్పమానండి? ఎవరికి రిసోర్సెస్ స్పెండ్ చేయాలి కదా, డబ్బు స్పెండ్ చేయాలి దానికి. కరెక్ట్. నాకు ఎప్పుడో బోధరాజు రాధాకృష్ణ గారి దగ్గర నుంచి మొదలుకొని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. స్టైల్ గైడ్ ఒకటి ఉంటుంది, పదాలు ఎట్లా రాయాలి, ఏ పదాలు ఉపయోగించాలి, ఏ పదాలు వాడకూడదు, ఇట్లాంటివన్నీ అంత ఓపిక్గా ప్రతి అంశంలోకి వెళ్ళి చేయడం అనేది వాళ్ళే. అంతేకాదు గతంలో అయితే, ఈ మధ్యకాలంలో తెలియదు నాకు, ఎవరి వీక్ ఒకటి వచ్చేది, ఒక న్యూస్ లెటర్. అందులో ఎవరు బాగా రాశారు లేకపోతే ఎవరు బాగా రాయలేదు, ఏ వార్త బాగా మోడల్గా ఉంది, ఇట్లా ఇట్లా రాయాలి, లేకపోతే ఇదిగో ఇట్లా రాయకూడదు, ఈ వార్త వచ్చిన వార్తలు ఈనాడులో ఆల్రెడీ వచ్చిన వార్తలు అవన్నీ, దానికి ఒక ఏటరు. తర్వాత ఎవరో ఏదో చదువుకుని బయటకు వస్తారు, వాళ్ళని మళ్ళీ మనం తీర్చిదిద్దుకోవాలి, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే చాలా తప్పులు చేస్తారు అనే అభిప్రాయంతో ఎప్పుడో ఎవరికి ఆ ఊహ కూడా రాకముందే జర్నలిజం స్కూల్ పెట్టాడు ఆయన. మొట్టమొదటి జర్నలిజం స్కూల్. అదేదో ఆషామాషిగా నడపరు వాళ్ళు, చాలా పకడ్బందీగా ఉంటుంది. దానికి లెక్చరర్స్ ఉండేవారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు.
నేను ఉన్నప్పుడు కూడా ఉండేది. బోధరాజు రాధాకృష్ణ గారు, జిఎస్ వరదాచారి గారు, ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళని పిలిచి ట్రైనింగ్ ఇస్తారు 3 నెలల పాటు మేము ఉన్నప్పుడు. ఇప్పుడైతే అసలు కోర్సే పెట్టినట్టున్నారు, 6 నెలలు సంవత్సరం తెలియదు నాకు. ఓకే ఓకే. సంవత్సరం అనుకుంటాను. కానీ గత 20 ఏళ్ళుగా మీడియా రంగం, పత్రికా రంగం కాస్త కొత్త పుంతలే దొక్కింది కదా. కానీ ఈనాడు మాత్రం వాళ్ళు అనుకున్న దీనికే కట్టుబడి ఉండడం వల్ల ఏమన్నా ఈనాడు నష్టపోవడం, లేకపోతే ఈనాడు ఏమన్నా ఆదరణకు గురి కాకపోవడం ఇట్లా ఏమన్నా జరిగిందా? ఈనాడు నాకు తెలిసి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నంబర్ 1 పత్రిక, ఎగ్జాక్ట్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక అప్పటికి ఇప్పటికి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే తాను అనుకున్నటువంటి నియమాలకు లోబడి, ఎగ్జాక్ట్లీ తాను మెయింటైన్ చేయాలనుకున్నటువంటి ప్రమాణాలకు లోబడి నడుపుతూనే నంబర్ 1గా నిలబెట్టాడు రామోజీరావు గారు కరెక్ట్ పత్రికని. నేను అదే అంటున్నా, 20 ఏళ్ళు యాక్చువల్గా 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు. కొత్త మీడియా కొత్త అంటే పుంతలు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. అసలు ఈనాడు వచ్చిన తర్వాతనే కొత్త వరడి మొదలైంది అనేది చరిత్ర. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియపోవచ్చు. మీరు వెళ్ళి ఇప్పుడు అంటే మీరు అకాడమిక్గా కనుక వెళ్ళి చాలా రీసెర్చ్ పేపర్లు, చాలా పుస్తకాలు ఉన్నాయి అకాడమిక్గా. అందులో ఎక్కువ పుస్తకాలన్నీ కూడా ఈనాడు మీదే ఉంటాయి. అంటే ఈనాడు ఏ విధంగా తెలుగులోనే కాదు దేశంలో కూడా, దేశంలో రీజనల్ మీడియాలో ఒక కొత్త వరవడిని సృష్టించింది అనే దాని మీద చాలా వ్యాసాలు వచ్చినాయి, చాలా పరిశోధనా పత్రాలు వచ్చినాయి. ఎందుకంటే ఈనాడు వచ్చిన తర్వాతనే మామూలుగా అందరూ మాట్లాడుకునే భాషని సరళంగా ఉండే ఆ భాషను ఉపయోగించడం మొదలైంది. ఓకే. సూటిగా హెడ్లైన్స్ పెట్టడం మొదలైంది, లేఅవుట్లో మార్పులు మొదలైంది, మార్కెటింగ్లో మార్పులు మొదలైనవి. పేపరు 5 గంటల కంటే 5 గంటలకే వస్తుంది. అప్పుడు తీరిగ్గా 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి పంపించేవాళ్ళు పేపర్లో. అట్లా కాదు. అప్పట్లో కనీసం ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు మీకు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ 5 గంటలకే లేస్తారు. పొద్దున్నే లేవగానే పేపర్ వాళ్ళ గుమ్మం మీద ఉండాలి అనేది పెట్టుకున్నారు. దానికోసం పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేశారు. చాలా ఎఫిషియెంట్, కాంపిటెంట్ నెట్వర్క్ అది. చాలామంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ పత్రిక అనేది మాట్లాడుతూ ఉంటారు తెలిసి తెలియక. ఈనాడు పెట్టింది 1974లో, తెలుగుదేశం పార్టీ వచ్చింది 1982లో. కరెక్ట్. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఆ పత్రిక లేదు ఎప్పుడు. తెలుగుదేశం పార్టీని పెట్టే నాటికే ఈనాడు లార్జెస్ట్ పత్రిక, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక తెలుగులో. అంటే తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు చాలామంది. అంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. ఇక్కడే చంద్రబాబుకి రాజగురువు రామోజీరావు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకేమో చంద్రబాబు నాయుడికి రాజగురువు, అప్పటి వాళ్ళకేమో రామారావు గారికి రాజగురువు. అంటే రాజకీయాలే చర్చిస్తారు ఆయన వీళ్ళతోటి, లేకపోతే కాదు అసలు వీళ్ళతో చర్చిస్తారని ఎవరు చెప్పారు? ఆయన మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఆయన సలహాలు సూచనల ప్రకారం అడిగితే అడగచ్చు, ఎవరు అడిగినా చెప్తాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా అంతకుముందు, తర్వాత బూతులు తిట్టడం ప్రారంభించాడు. అంతకుముందు వెళ్ళాడు కదా, వెళ్ళి నమస్కారం పెట్టాడు, ఫోటోస్ కూడా ఉన్నాయి. కలిశాడు ఆయన ఎవరి ద్వారా. అవును, ఎవరు కలిసినా కలుస్తాడు, అందులో మళ్ళీ ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు అడిగినా కూడా కలుస్తాడు ఆయన. కానీ రాజకీయాల్లో అంటే ఇది చెప్పాలి నేను. ఇప్పుడు ఆయన ఎట్లాంటి వాడంటే, ఇది తెలుగు ప్రజలకి దీనివల్ల లాభం అని అనుకొని ఆనాడు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికాడు. నంబర్ 1. ఓకే. తెలుగుదేశం పార్టీని కానీ మరే పార్టీని కానీ ఆయన ఏమీ కేర్ చేయడు. పార్టీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. రాష్ట్రం ఇంపార్టెంట్. ఈ రాష్ట్రానికి ఈ పార్టీ వల్ల ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తాడు అంతే. మిగతా వాళ్ళు అయితే మరి మీరు చెప్పిన రాజగురువు అయితే రోజు పూసుకొని తిరగాలి. ఎప్పుడైనా చూసారా మీరు ఆయన్ని బయట? కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, అప్పుడు రామారావు గారికి మద్దతు పలికినప్పుడు కూడా ఆయన చాలా సుస్పష్టంగా ఈటోలు రాశాడు. ఏమని? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలతోటి ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది, ఒక కొత్త పార్టీ రావడం మంచిదని అనుకున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడని నేను భావిస్తున్నాను, అందువల్ల నేను ఆయనకి మద్దతు తెలుపుతున్నాను అని స్పష్టంగా ప్రకటించి మద్దతు పలికాడు.
రైట్. అలానే ఎడిటోరియల్ రాసి. అంతేకాదు, ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. చాలామంది తెలిసి తెలియక మళ్ళీ ఏం మాట్లాడుతుంటారంటే, రామోజీరావు వచ్చిన తర్వాత అండి పేపర్లు ఇట్లా ఒక పార్టీకి మద్దతు పలకడం ఇవి మొదలైనవి ఉమ్, అని కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఉమ్, అవి తప్పుడు వ్యాఖ్యలు అవి. ఎందుకంటే వీళ్ళకి ఏం చరిత్ర తెలియదు. 82కు ముందు ఉన్నటువంటి పత్రికలు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి ఉండేవి కదా, ఇవి ఉండే అప్పట్లో. ఉమ్, ఇవన్నీ కూడా పచ్చి కాంగ్రెస్ పత్రికలు. ఆంధ్రభూమి కాంగ్రెస్ ఎంపీది, ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ ఎంపీది అప్పట్లోనే. ఓకే. ఉమ్, ఆంధ్రపత్రిక మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పత్రిక. వాళ్ళు కాంగ్రెస్ ఈకో సిస్టంలో భాగంగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్నే మద్దతు పలికేవాళ్ళు. కాబట్టి ఈనాడు 82లో మొదలుపెట్టింది మద్దతు పలకటం. అసలు అంతకుముందు పత్రికలన్నీ కూడా ఎంతో స్వతంత్రంగా న్యూట్రల్గా ఉండేవి అని చెప్పే మాటలు అంతకంటే నాన్ సెన్స్ ఇంకొకటి లేదు. ఉమ్, యాక్చువల్గా వాళ్ళకి ఈయనకి తేడా ఏమిటంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం అనేది ఒక సహజమైన విషయంగా భావించేవాళ్ళు. ఉమ్, ఈయన అట్లా కాకుండా స్పష్టంగా ఈ కారణం చేత నేను మద్దతు పలుకుతున్నా టీడీపీకి అని చెప్పాడు. రైట్. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక చర్చ, గతంలో 83 ఎన్నికలకు ముందు ఈనాడు సంస్థ, రామోజీరావు గారి సంస్థ నేరుగా మద్దతు పలికింది. ఇదిగో ఫలానా పార్టీని గెలిపించండి అని నేరుగా మద్దతు పలికింది. ఆ తర్వాత అది మొదటిసారి. రెండవసారి ఫలానా వ్యక్తిని ఓడించండి అని పిలుపునిచ్చింది 2024లో. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని పిలుపునిచ్చింది ఈనాడు పత్రిక. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని అప్పుడే ఇచ్చారా? నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, అంటే ఇప్పుడు కూడా ఎడిటోర్లు రాశారు కదా వాళ్ళు స్పష్టంగా. అవును, అవును. ఎడిటోర్లే చెప్పారు దొంగతనంగా చేసిన. ఇప్పుడు సాక్షి పత్రికలు ఎప్పుడైనా ఈ సాక్షి పత్రిక ఈజ్ ఓన్డ్ బై చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని రాశారా ఎప్పుడన్నా? లేదు కదా. అందుచేత మేము వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నాము అని రాశారా? అది దొంగ వ్యవహారం. నేను అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు 74లో వచ్చిన పత్రిక ఫలానా పార్టీకి ప్రోగా ఉందని ఏమీ లేదు కదా దాని మీద పేరు. 82 నుంచి మీరు అంటకడుతున్నారు కదా, మీరు అంటకట్టే పనే లేదు. ఆయనే చెప్పాడు పత్రికలో స్పష్టంగా నేను మద్దతు పలుకుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత జనవరి 5వ తేదీన ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ ఒక ఎడిటోరియల్ వచ్చింది. మేము ఇంతకాలం సపోర్ట్ చేసాం, ఈ పార్టీ గెలవాలని కోరుకున్నాం, గెలిచారు, అయిపోయింది, మాకు ఈ పార్టీలతో సంబంధం లేదేమి. గతంలో ప్రభుత్వాలని ఏ ప్రమాణాలకి సబ్జెక్ట్ చేసి మేము విమర్శించామో అదే ప్రమాణాలతోటి ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వాన్ని కూడా మేము చూస్తాం దుర్బిణి వేసి ఓకే అని మళ్ళీ ఇంకో ఎడిటోరియల్ రాశారు. అది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా చేశారు. ఆ తర్వాత చాలామందికి తెలియని విషయం చెప్తాను నేను. ఇప్పుడు సాక్షి పత్రిక ఉందనుకోండి, మెడ మీద కత్తి పెట్టినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేరు. అవునా కాదా? వ్యతిరేకంగా రాయలేరుగా. 360 రోజులు పొగిడినా ఒక్కరోజు విమర్శించవయ్యా అంటే కూడా విమర్శించలేరు కదా. అసలు ఛాన్సే లేదు. ఈనాడు అట్లా కాదు. ఈనాడు 83 నుంచి 94 వరకు ఎన్టీ రామారావు మీద, ఆయన ప్రభుత్వం మీద ఎన్ని వ్యతిరేక కథనాలు వచ్చినాయో చెప్పడానికి వీల్లేదు, ఎన్ని కార్టూన్లు వచ్చినాయో చెప్పడానికి వీల్లేదు. ఆ కార్టూను సోలాలాగా గుచ్చుకునే కార్టూన్లు, మామూలు కార్టూన్లు కాదు అవి. సరే, అది రాజకీయంగా వేరే చర్చలు ఉన్నాయి దాని మీద, ఆ కార్టూన్ల మీద. లక్ష్మీ పార్వతి వచ్చింది 94 అండి. నేను చెప్తుంది 82లో వచ్చాడు ఎన్టీ రామారావు. 94 వరకు అన్నారు కదా మీరు. అవును, 82 నుంచి 94 వరకు కదా రామారావు గారు ఉంది. సో మొత్తం పీరియడ్ చెప్తున్నా నేను. ఓకే. లక్ష్మీ పార్వతి గొడవ 94లో కదా మొదలైంది. ఓకే ఓకే. మరి మిగతా ఒక సంవత్సరమే కదా అది, మిగతా సంవత్సరాలన్నీ అప్పుడు కూడా రాశారు ప్రభుత్వంలో. మామూలుగా రాశారా? ఓకే. అసలు మీరు కార్టూన్లు అంటే ఏమనుకుంటున్నారు? కార్టూన్లు పాప అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు, ఈ మధ్య చనిపోయాడని వార్త వచ్చింది. ఓకే. ఆయన వేసేవాడు కార్టూన్లు. ఆ తర్వాత శ్రీధర్ వచ్చాడు, పాప తర్వాత శ్రీధర్ వేసేవాడు. ఎన్టీ రామారావు అది ఏ స్థాయిలో వేశాడంటే, నేను రాసినటువంటి ఇంగ్లీష్ బుక్లో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీలో శ్రీధర్ కార్టూనిస్ట్ని కూడా కోట్ చేశాను నేను. ఓకే. అంటే అవి మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా వేశారనుకోండి, వేయలేదని మనం అనలేం, వేశారు. కానీ ఎన్టీ రామారావు మీద ఇంత తీవ్రమైన కార్టూన్లా అని చెప్పి ఆశ్చర్యపోతారు మీరు. శ్రీధర్ ఏమన్నాడు, ఏ స్థాయిలో వేశామంటే
ఇంకొకళ్ళు అయితే కొడతారేమో అని భయం వేసేది. కానీ ఆయన నేను కలిశాను కూడా. ఆయన ఏమీ మామూలుగా మాట్లాడి ఏం బ్రదర్ అని చెప్పి మాట్లాడాడు, కానీ ఆయన ఏమి నొచ్చుకున్నట్టుగా నాకు అనిపించలేదని రాసి చెప్పాడు ఆయన నాకు. ఎన్టీఆర్. ఓకే ఓకే. సో ఆ స్థాయిలో ఉండేవి కార్టూన్లు, అంత గుచ్చుకునేట్టు ఉండేవి. ఇక ఎడిటోరియల్స్ కానివ్వండి, కథనాలు కానివ్వండి. ఎన్టీ రామారావు నువ్వు ఇంకా విరమించుకొని రాజకీయం నుంచి వెళ్ళిపో అని రాశాడు రామోజీరావు గారు. 89లోనే బండబుద్ధులు తిట్టాడు ఓడిపోయినప్పుడే. అయితే గమ్మత్ ఏమిటంటే ఇవాళ కొత్త తరాలు వచ్చి అవేమీ తెలియక రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ అయితే పోగొడతాడని లేనే లేదు. మీరు 2014 నుంచి 2019 మధ్యకాలంలో చూడండి ఎన్ని ఉంటాయో, ఎన్ని స్టోరీస్ ఉంటాయో గవర్నమెంట్ మీద. అయితే ఏంటంటే ఈయన పొగుడుతాడు కదా అని చదవరు చాలామంది విమర్శకులు, మిగతా వాళ్ళు చదువుతారు ఎట్లాగూ. ఇంకో కారణం ఏంటంటే మీకు అంతగా తెలియపోవడానికి, ఇప్పుడు ఈయన మన జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందు వయసు కానీ ఏం చేసేవాళ్ళు, ఒక కథనం వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, ఇంకేముంది ఈనాడు రామోజీరావు అని మొదలు పెడతారు. ఈనాడు రామోజీరావు తెలుగుదేశం అంటారు అంతేగా. వేరే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అప్పట్లో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ మీద వ్యతిరేక కథనాలు వచ్చినప్పుడు ఈనాడు రామోజీరావు అని బయటకి ఏమీ అనరు. అందువల్ల మనకి వ్యతిరేకంగా రాయలేదేమో అనుకుంటారు. యాక్చువల్గా ఈయన ఎప్పుడు రాస్తాడని భయపడతా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఆయన ఏమి అనలేరు. బట్ రాయడం అయితే ఆపలేదు ఎప్పుడు. అది నేను చెప్పదలుచుకున్నది. బీభత్స భయానకంగా ఎవరి మీదైనా కూడా రాసే వ్యక్తి, కానీ కనామనా అని కూడా ఏమి లేదు ఆయనకి. ఒక ఇంగ్లీష్ పత్రిక ప్రారంభించి తర్వాత దాన్ని న్యూస్ టైం అంటే రామోజీరావు ఆయన చాలా వ్యాపారాలు ప్రారంభించాడు, చాలా బిజినెస్ చేశాడు, చాలా కార్యక్రమాలు చేశాడు, అన్నిట్లో సక్సెస్ అని చెప్తుంటారు కదా. ఆయన చెప్తుంటాడు నేను అన్నిట్లో సక్సెస్ కాదు, చాలా ఫెయిల్ అయ్యాను అని. అందులో న్యూస్ టైం ఒకటి. చాలామంది అంటుంటారు చాలా వ్యాపారాలు పెట్టాడు ఈయన, ఏ వ్యాపారంలో వేలు పెట్టినా సక్సెస్, మైడాస్ టచ్ అంటారు ఇంగ్లీష్లో, పట్టుకుంటే బంగారం అవుతుంది అంటాం తెలుగులో మనం. అట్లా అంటే ఆయన అనేవాడు, ఎంత తెలివి తక్కువగా మాట్లాడతారా అందరూ, బోర్డని వ్యాపారాలు నష్టపోయాము, మూసేసాము కూడా. అదే దానికి పెద్ద ఎగ్జాంపుల్ న్యూస్ టైం. ఆయన జాతీయ స్థాయిలో ఉండాలి మంచి పత్రిక కానీ చాలా కష్టపడ్డాడు, కానీ అది సరిగ్గా నడవట్లేదని మూసేసాడు ఆయన. ఆయనకి మొహోటాలు కూడా ఉండవు, సరిగ్గా నడవకపోతే ఎందుకు నడపటం ఊరికే, దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకునేవాడు నడుపుతాడు, దాన్ని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో చక్రం తిప్పుతాం అనుకునేవాడు. ఈయనట్లా కాదు, ప్రజలు దీన్ని ఆదరించినప్పుడు, ప్రజలకు నచ్చినట్టుగా నేను నడపలేనప్పుడు ఎందుకు ఆ పత్రికని నడపటం మన షో కోసం. ఆయన అచ్చ తెలుగు మాట్లాడతాడు కొన్నిసార్లు. మాట్లాడేవారా మీరు ఎడిటర్లుగా ఉండగా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, నేను చాలా మైన్యూట్గా ఆయన మెయింటైన్ చేసేవాడు ఈనాడు అని చెప్పాను కదా. అప్పటికి ఇప్పటికి అంటే మైక్రో మేనేజ్మెంట్ చేస్తాడు, ప్రతిదీ చూస్తాడు ఆయన. నేను చెప్పాను కదా, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి పత్రిక చూడటమే కాదు, వేరే పత్రికలన్నీ చదివి ఆ పత్రికలో వచ్చిన వార్త మన దాంట్లో ఎందుకు రాలేదని రాస్తాడు. ఈ వార్త ఎందుకు రాలేదు, ఆ చచ్చాడు ఆ రిపోర్టర్ ఆ రోజున, ఆ బీట్ రిపోర్టర్ ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అతను. అంటే వెంటనే మరి చీఫ్ రిపోర్టర్ అడుగుతాడు, చైర్మన్ గారు రాశారయ్యా ఏం చేస్తున్నాం, నిద్రపోతున్నాం, ఎందుకు రాలేదు మన దాంట్లో ఈ వార్త, ఎట్లా మిస్ అయ్యావు అని. అట్లా ఉండబట్టే ఈనాడు ఇవాళ ప్రతి వాళ్ళు ఎవ్రీ న్యూస్ ఫిట్ టు ప్రింట్ అనేది ఒక స్లోగన్ ఉండేది ఇంగ్లీష్ పత్రిక దానికి అమెరికాలో. అట్లా రామోజీరావు గారు ఫిట్ టు ప్రింట్ చేయదగ్గ వార్త ఏదైనా ఉంటే అది రావాల్సిందే ఇందులో. ఇవాటికి కూడా అంతే కదా. మనం ఈనాడు ఎందుకు చూస్తాము, పెద్ద వార్తలే కాకుండా చిన్న వార్తలు కూడా ఉంటాయి. అవును, ఎక్కడెక్కడ వార్తలో మనకు కావాల్సినవి చిన్న డెవలప్మెంట్. తర్వాత చాలా సంస్థలు ఇప్పటికీ నడపబడుతున్న ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కానీ పత్రికలు కానీ ఈనాడులో వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళు వార్త వేసుకునే అవకాశం, అది క్రెడిబిలిటీ అండి, అది విశ్వసనీయత. అదే చెప్పబోతున్నాను నేను. ఆయన ఆ రోజుల్లోనే ఆ పత్రికలు కాకుండా అప్పట్లో అమెరికా నుంచి పత్రికలు తెప్పించేవాడు ఆయన. ఇప్పుడంటే అన్నీ ఆన్లైన్ అందరికీ తెలుసు, కానీ ఆ రోజుల్లో అమెరికాలో ఉండే పత్రిక ఎట్లా ఉంటుందో కూడా తెలియదు 80sలో. సో ఆయన ఆ పత్రికలు తెప్పించి దాని మీద రాసేవాడు, దీన్ని ఈ కథనాన్ని వాడండి అని. ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇంటర్నేషనల్ కథనాలు, అది కట్ చేసి పంపిస్తారన్నమాట ఆయన ఆఫీస్ నుంచి మనకి ఇక్కడ డెస్క్కి రాసేవాళ్ళు. అన్ని పత్రికలు కొనడం కూడా బహుశా మరే పత్రికలు ఎక్కడ చేసేవాళ్ళని నేను అనుకోవట్లా, చాలా ఖర్చు ఉంటుంది అమెరికా నుంచి తెప్పించాలి. అవును కదా. ఆ నేపథ్యంలోనే నేను చెప్పాను కదా జర్నలిజం స్కూలు, అలాగే స్టైల్ గైడు, ఇట్లాంటివన్నీ ఓన్లీ ఈనాడికి మాత్రమే ఉన్నాయని. అదేవిధంగా దేశంలో తనకంటూ ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీ ఉన్నటువంటి ఏకైక సంస్థ
ఆర్ మేబీ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫ్యూ మీడియా హౌసెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఈనాడు. ఈనాడుకున్నటువంటి లైబ్రరీ దాదాపుగా మరే సంస్థకి లేదని చెప్పొచ్చు. దానికి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేవాడు ఆయన. నేను ఉన్నప్పుడు దాస్ గుప్తా గారు అని చెప్పి ఒక బెంగాలీ ఉండేవాడు దానికి హెడ్, ఆ లైబ్రరీకి. వాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలియదు నాకు, అప్పట్లో అయితే రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ వింగ్ అని ఉండేది దాని పేరు. రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ గ్రూప్, ఆర్ఆర్జీ అనుకుంటా. ఆర్ఆర్జీలో గ్రూప్ ఉండేది. లైబ్రరీ మెయింటైన్ చేయటం, రీసెర్చ్కి అవసరమైన అన్నీ మెయింటైన్ చేయటం అక్కడ. అద్భుతమైన లైబ్రరీ ఉండేది. నిజానికి నా కంప్లైంట్ ఏంటంటే, ఎప్పుడు ఈనాడు వాళ్ళు వాళ్ళ లైబ్రరీని పూర్తిగా ఉపయోగించుకోరు అనేది నా కంప్లైంట్. యాక్చువల్గా అంత అద్భుతంగా ఉంది. మీరు ఏ న్యూస్ పేపర్లో ఉన్నదండి. ఇప్పుడు 1994లో ఏమైంది అని చూడాలంటే పేపర్ దొరకదు ఎక్కడ. ఏంటి, పేపర్ ఆఫీసులో కూడా దొరకదు. కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, దొరుకుతాయి అన్నీ. అన్ని పత్రికలు ఉంటాయి. దేశంలో ఉన్న పత్రికలన్నీ తెప్పిస్తారు, అన్నిటినీ కూడా ఫైల్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆన్లైన్ కాదు, ఏమంటాం దాన్ని, డిజిటల్ మోడ్లోకి మార్చారు. అప్పటివి కూడా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాకపోతే బయట వాళ్ళని రానివ్వరు, అదొకటే సమస్య. సో ఆ రకంగా ఊరికేదో పేపర్ నడపడం అంటే పేపర్ నడపడం కాదు, దానికి పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత ఖర్చు పెడతాడంటే ఆయన, ఎవరు అంత ఖర్చు పెట్టరు దానికి. అందుకని మీరు ఈనాడు పేపర్ ఆఫీసులు చూడండి, ఎక్కడైనా ఏ ఊర్లో అయినా నీట్గా ఉంటాయి. ఎకరం స్థలంలో ఓ బిల్డింగ్, దానికి వైట్ కలరు, ఓ పద్ధతిగా ఉంటుంది. అది అవసరమా లేదా తర్వాత సంగతి, ముందు దానికి పద్ధతిగా ఉండాలి, ఒకటి బిల్డింగ్ ఉండాలి. తర్వాత మిషనరీ కానివ్వండి, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఖర్చు పెడతాడు ఆయన. ఇప్పుడు ఈనాడు ఫస్ట్ టైం తన సొంత ఫాంట్ తయారు చేయించారు కదా. ఇప్పుడంటే ఈజీ, అప్పట్లో ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఈనాడులో చూసే ఫాంట్ వాళ్ళు తయారు చేయించింది. అవును, అది బయట ఉండదు. మిగతా వాటికి ఈనాడుకి చాలా తేడా ఉంటుంది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో తయారు చేయించారు. ఇప్పుడు వచ్చి ఏఐతో ఫేక్ చేస్తున్నా, ఇప్పుడు చేయడం ఈజీ. ఇప్పుడు కూడా ఇది అవునా కాదా అని ఈజీగా కనిపెట్టేస్తున్నారు. ఇది ఈనాడు ఫాంట్ కాదే అని చెప్పేస్తున్నారు. అవునవును, కరెక్ట్ జరుగుతుంది. అట్లా ఆ స్థాయిలో డబ్బు ఖర్చు పెడతాడు ఆయన దానికి. ఎందుకంటే ఆ డెప్త్ ఉంటుంది వాళ్ళు చేసే పనిలో. దాంతోపాటు ఏంటంటే, వ్యక్తిగతమైన విషయాలు పేపర్లో లేకుండా ఉండటానికి ట్రై చేస్తాడు ఆయన. తన గురించి, తన ఫ్యామిలీ, తన వ్యవహారం ఏది రావడానికి వీల్లేదు పేపర్లో. ఆయన ఫోటో రావడానికి ఇష్టపడ్డా ఆయన. అసలు నేనున్న కాలంలో అయితే ఆయన ఫోటో కాదు కదా, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో వచ్చినా ఊరుకోడు. ఏదైనా ఇంట్లో జరిగిన కార్యక్రమాలు అప్పుడు కంప్లీట్గా ఇందులో వార్త ఏమున్నాయా అనేవాడు. జనానికి ఎందుకు ఇది? కరెక్టే. వాళ్ళ సంథింగ్ ఇంట్లో ఏదో మ్యారేజ్ కార్యక్రమంలోనో ఏమో తర్వాత రోజు పేపర్లో వేస్తే వాళ్ళ మీద ఏదో ఆయన అన్నారని విన్నాను. మీలాంటి ఇష్టపడ్డా అసలు ఆయన. తర్వాత అంత పబ్లిక్ ఫిగర్ అయి ఉండి సన్మానాలు చేయించుకోవటం, దండలు వేయించుకోవటం అసలు ఇష్టపడ్డాడు. ఆ స్థాయిలో సాధించి, ఆ స్థాయిలో తెలుగు వాళ్ళకి అంత సేవ చేసి బయట ఒక్క సన్మానం కూడా చేయించుకునే వ్యక్తి బహుశా రామోజీరావు గారు అయి ఉంటారు. ఇప్పుడేం చూసారా రామోజీరావు గారికి సన్మానం అనేటువంటి కార్యక్రమం? కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గుర్తించి పద్మవిభూషణ్ వాళ్ళు ఇచ్చారు, అది వేరే విషయం. అది వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కానీ సన్మానించడానికి అంగీకరించి మొదలు పెడితే ఇక అదే చెప్తున్నాను. చిన్న చిన్న వాళ్ళే ఎంతో ఉంటే, ఎంతో కాలంగా ఉండి కూడా పెద్ద పెద్ద వాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా తెలుసు ఆయనకి బాగా కదా. అవును. అయినా కూడా ఎప్పుడు ఆయన వాళ్ళ పక్కన నిలబడి ఫోటో తీయించుకుందాం, ఈ కార్యక్రమాలు ఉండవు. ఆయన పక్కనే నిలబడాలి ఎవరైనా. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం.